లేదా కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి తెచ్చినటువంటి కాన్సెప్ట్. అదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడగానే ఆటోమేటిక్గా అది రాక్షసత్వం, వాళ్ళ బుద్ధే అంతా విధ్వంసకారులు ఇది. ఇతను మాట్లాడినా అంతే, పేరు నాని మాట్లాడినా అంతే. అంటే మనం పబ్లిక్ని ఎలా కన్విన్స్ చేస్తున్నామంటే, జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక దాన్ని ఏమంటారు, ఒక ఫ్యాక్టరీ మీద దాడి చేపిస్తాడు, బట్ అది లోకోద్ధరణ కోసం. లేకపోతే రోజాని 2000కే వస్తుంది, ఏ పనైనా చేస్తుంది అనిపిస్తాం అంటారు. అన్న అది లోక కళ్యాణం కోసం మాట్లాడినట్టే. అదే పేరుని నాని ఏమయ్యా రఫా ఎందుకు, లేకపోతే రెడ్ డైరీలు ఎందుకు, ఇద్దరిది తప్పట్టాడు కదా. రెడ్ డైరీది తప్పు అన్నాడు, రఫా తప్పు అన్నాడు. అతను అవి అనవసరం వదిలేయండి అంటూ కన్ను నులిమితే చాలన్నాడు. అంటే రేపు వేసేద్దాంలే, మీకు కావాలంటే చేద్దురు కానీ అన్నటువంటి అధికారంలో వచ్చాక జగన్ నేను వాళ్ళకి మా వాళ్ళు కూడా కంట్రోల్లో ఉండరు అన్నారు. ఇదివరకు వాళ్ళు చెప్పింది కూడా అదే కదా, మా వాళ్ళు నేనే వదిలిపెట్టనన్నారు వాళ్ళు. ఇక్కడ ఇంకా మా వాళ్ళు వదిలిపెట్టరన్నారు, అప్పుడు నేనే వదిలిపెట్టనన్నారు వీళ్ళ ముగ్గురు. కాబట్టి ఆ ప్రజెంటేషన్ అనేటటువంటి జరుగుతుంటుంది. కాకపోతే ఇక్కడ వీటిలో ఏంటంటే ప్రజలకి మనం ఎలా కన్వే చేస్తాం. ఇవాళ రోజున ప్రస్తుతం ఆంధ్రాలో నడిచేది ఏంటంటే మోటివేషనల్ జర్నలిజం. మోటివేషనల్, నువ్వు ఎలా మోటివేట్ అవ్వాలి. ఒక వార్త చూసినప్పుడు ఇదివరకు రేప్ అంటే రేపు, మర్డర్ అంటే మర్డరు, గంజాయి దొరికిందంటే గంజాయి దొరికింది, ఇట్లా వాళ్ళలో ఎవరికి